మరి ఏర్పరచబడిన వారు, యేసు రక్తంలో కడగబడిన వారు నశించుట ఇష్టం లేక మోషేను పుట్టించి ఇశ్రాయేలు కొరకు ఏర్పరచుకుని యెహోవాయే దేవుడని తెలుసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన దేవుడని తెలియనప్పుడు ఒక నందిని మరి దేవుడుగా చేసుకొని మరి అనేక రీతులుగా మరి వాయిద్యములతో అనేక రీతులుగా గంతులు వేస్తూ మరి మోషే దేవునితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వారి ఇష్టం వచ్చిన రీతిగా కింద వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అప్పుడు దేవునికి కోపము వచ్చి మరి మోషేతో చెప్తున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోమని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు వెళ్ళి అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు చేసే క్రియల వలన దేవుడికి కోపం వచ్చిందనమాట. మరి మనము అనేకమైన మార్లు దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, మనం చేసిన క్రియల ఫలితంగా మనం ఎంతో దుఃఖిస్తున్నప్పుడు, ఏడుస్తూ వస్తున్నప్పుడు మరి ఆయా పిల్లలను ప్రేమించి నా జీవితంలో అనేకమైన మార్లు మరి అనేక రీతిలుగా కృంగిపోయినప్పుడు ఆయా పిల్లలను ప్రేమించి, పిల్లలు చిన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పిల్లలను ప్రేమించి నా ఇంటికి పంపించి ప్రార్థన చేసేటప్పుడు నేను స్వస్థత పొందే దినాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. మరి అవన్నీ చెప్తే మరి తెలియని వారికి నమ్మరు, కానీ నా జీవితానికి నాకు తెలుసు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడని నేను ఎరిగాను కాబట్టి, రక్షణ పొందాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించినాడు దేవుడు. ఎంతో గొప్ప క్రియలు వారి పక్షంగా కలిగి ఉన్నాడు. మరి వారి పక్షంగా కలిగిన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా కూడా కలిగి ఉన్నాడు. మనం ఉన్న శ్రమ ఎరుగును దేవుడు, మనం ఉన్న నిందల ఎరుగును సహిస్తే ఆయనతో పాటు ఏలతామంటలో నేను రక్షించబడిన నాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పరీక్షా పరిశోధన. నాకే కాదు, రక్షించబడిన ప్రతి బిడ్డకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు కాదు కానీ పిల్లలు కాదట వాక్యం చెబుతుంది. శ్రమలు ఏమి నడిచిపోతేనే మరి మనకి జయ జీవితం ఉందంట. ఇశ్రాయేలు వంశస్థులకు ఇలాగూ సెలవిచ్చు చెప్పు అని మోషేని చెప్తున్నాడు. అదే రీతిగా మరి నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు దేవుడు, నేను రోషము గల దేవుడను, ఇశ్రాయేలీయులు మూలుగులు వినవచ్చానని చెప్తాడు. అక్కడ 3వ అధ్యాయం అధ్యాయం 23వ. ఇలాగున అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు నాకు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేయడం. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుని ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యొక్క లక్ష్యం వచ్చెను. ఇంకా దేవుడే లక్ష్యం ఉంచుకుంటే నశించిపోయేవాడు అన్నమాట. నా మట్టు నా జీవితంలో ఈ ప్రాంతాలకు వచ్చి 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు బట్టి మరి సంవత్సరానికి 360 రోజులైతే 360 రోజులు కూడా ఏదో ఒక క్లిష్టమైన పరిస్థితి, ఇంట్లోనూ బయట ఎక్కడో చోట దాగి ఉన్నట్టు, శత్రువులను పట్టుకోవడానికి ప్రాణము గురిపెట్టినట్టు అనమాట. అసలు ఇంకా ఈ రోజుకి చాలే అన్నట్టు. అయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. వారి శ్రమను చూడటానికి దిగి వచ్చాడంట. వాళ్ళు ఏంటి లక్ష్యం ఉంచాడంట. నిజంగానే ఆయన లక్ష్యం ఉంచిన బట్టి ప్రాంతంలో సజీవంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఆయన నామాన్ని గనపరచడానికి అయితేనా ఎందుకు ఏ మంచి లేని నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి ఆయనకి సాక్షిగా నిలబెట్టుకోవాలని రీతిగా వచ్చాను. ఎంతో శత్రువు నా మీద విజృంభించినప్పటికీ కూడా నా దాగు చోటుగా ఆయన నా పక్షం నుండి కార్యాలు చేస్తూ వచ్చాను. ఎన్నో మార్లు నేను ఆయన ఆశించిన రీతిగా ప్రార్థించలేకపోయినప్పటికీ కూడా మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పిన రీతిగా అటువలనే మన బలహీనతలు ఎరిగిన దేవుడని మన పక్షంగా విజ్ఞాపనలు యాచనలు చేసే దేవుడిగా ఉండుటను బట్టి క్షేమంగా నా మట్టుకు నేను
100% కూడా నేను నా మట్టుకు నేను ఆయన ఆశించిన రీతిలో ఉండలేనటువంటిది. రక్షించిన తొలి దినాల్లో, నా బాలికల దినాల్లో మరి నేనే లోకరీతిగా బతకలేదు, కానీ దైవికంగా ఎంతో ప్రయాసపడ్డాను. మా తల్లిగారింటి కాడ కూడా ఎంతో క్రమంగా పెరిగాను. దేవుళ్ళలో ఉన్నాను. ఒక సినిమా ఒక లోకరీత్యా లేను. ఇప్పుడు వరకు కూడా అదే రీతిగా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. అదే నేను కోరుకున్నది కూడా. ఆ రీతిగా ఉండాలని, ఆయనలోనే కడవరకు సాగిపోవాలని. మరి నా పక్షంగా ఉన్నది నీవు ఉండి నీవే విజ్ఞాపం చేస్తున్నావు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నా బలహీనతను చూడబోతున్నాయినా నన్ను క్షమించండి, నన్ను కడగండి. నీవు నాకు దేవుడుగా ఉండండి. మీరు చెప్పినారు కదా, సదాకాలం నీవే దేవుడు అని. ఆ రీతిగా నేను ఉండటానికి జారిపోకుండా, లోకంలో ఉన్న పరిస్థితులు చూడకుండా నన్ను నిలవబెట్టిన ప్రతి పరిస్థితిలో ఓర్చుకునే కృప, తాడుకునే కృప యేసుక్రీస్తు నామంలో నా ప్రాణానికి, నా ఆత్మకు దయచేయండి. నిజమైన దేవుడు అని నా ప్రాణము, నా ఆత్మ ఎల్లప్పుడూ నేను గనపరిచినట్లు వచ్చమని ప్రార్థిస్తాను. ఇప్పుడు కూడా అనుక్షణం మరి ఏ పరిస్థితి వచ్చినా ఆయన అనుకోవటం నేను తండ్రి, మీరు మనమందరం కలిసి ఆయనే దేవుడని, ఆయన మాత్రమే పూజించాలని, ఆయనకే సాగిలపడాలని, సదాకాలం ఆయనే దేవుడు అని ఎరగటానికి ఆయన మా కృప మనకు అనుగ్రహించాలి. అనుగ్రహించకపోతే ఎరగలేము. ఆ పరిస్థితిలో పడి కొట్టుకుపోతాం. మరి వరదకు మరి ఏరు నీటిలో కొట్టుకొని పోయినట్లు అట్లా కొట్టుకుపోతాం అన్నమాట పరిస్థితులు. ఆయనే మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది బట్టే క్షేమము. అందుకే చెప్తున్నారు, ఇశ్రాయేలీయులు వెట్టి పనులు ఫరో దగ్గర ఉన్నప్పుడు మరి మూలుగులు చూచాడంట దేవుడు. మరి మూలుగులు చూడటానికే దిగి వచ్చాడంట. నేను వారి మూలుగులు చూడటానికి దిగి వచ్చిన దేవుడునే చెప్తున్నాను. అందుకని ఆ దేవుని కలిగిన మనం ప్రతి పరిస్థితిలో కూడా పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి సాగిపోవడానికి ఆయన గొప్పదయం చేయాలి. మరి దాసులు విడిచిపెట్టి వెళ్ళి పరిచయం మనము, నేను అందరం కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో ఆయన కనపరచాలని ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.